తాజాంశాన్ని చూస్తున్నాం. తుపాను తీరం దాటాక తదనంతర పరిస్థితులపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, తుపాను బాధితులకు అండగా ఉండేందుకు ప్రభుత్వ కార్యాచరణ ఏంటి? షాహీన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటి నుంచి వరుసగా సమీక్షలు, మంతా తుఫాను ప్రభావానికి సంబంధించి వరుస సమీక్షలు అనేది కొనసాగిస్తూనే ఉన్నారు. అటు 3 సార్లు నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించడంతో పాటు వరుసగా 3 సమీక్షలు కూడా నిర్వహించారు. ఆ తర్వాత కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా సీఎం సచివాలయంలోనే ఉన్నారు. అలాగే మంత్రి నారా లోకేష్ కూడా అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా ఆయన సచివాలయంలోనే ఉండి మొత్తం పరిస్థితిని పర్యవేక్షించారు. ఏదైతే తీరం దాటాక ఎక్కడ ఉన్న ప్రభావం ఎక్కువ చూపిందా, లేకపోతే ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది అన్నది మాత్రం మొత్తం అధికార యంత్రాంగం నుంచి కూడా పూర్తి సమాచారం తెలుసుకుని అందుకు తగ్గట్టు ఎక్కడైనా నష్టం వాటిల్తే అక్కడ తీసుకోవాల్సిన చర్యలపైన, అలాగే ముందు జాగ్రత్తల చర్యలపైన ఇక్కడ అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదయం కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు లేచిన వెంటనే కూడా ఈ టెలికాన్ఫరెన్స్ ద్వారా తదనంతర పరిణామాలు, ఏదైతే తీరం దాటాక ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటి అన్న దాని మీద కూడా సమీక్ష నిర్వహించారు. ఏదైతే అధికారులకు ఏ ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం ఉంది ఏంటి అన్న వివరాలు తెలుసుకుని అక్కడ తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు కానీ, అలాగే వెంటనే పునరుద్ధరణ చర్యలు, ఎక్కడేదో విద్యుత్ స్తంభాలు పడిపోతే వాటిని వెంటనే పునరుద్ధరించడం, అలాగే చెట్లు కూలించి వాటిని తొలగించడం, దెబ్బతిన్న రహదారులను మరమ్మతులు చేపట్టడం వంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అలాగే వాతావరణ అనుకూలత బట్టి కూడా సీఎం క్షేత్రస్థాయికి వెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఏదైతే వాతావరణం కనుక అనుకూలిస్తే తొలుత నష్టం అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే చేయాలని కూడా సీఎం ఆలోచన తెలుస్తుంది. ఏరియల్ సర్వే చేసిన తర్వాత కూడా అలాగే నష్టం అంచనా నివేదికలు, అటు పంట నష్టం కావచ్చు, లేకపోతే తుఫాను వల్ల ఈ రహదారులు కానీ ఇతరత్ర నష్టం అన్ని శాఖలకు కూడా నష్టం అంచనా నివేదికలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. తొలుత ప్రాథమిక నష్టం అంచనా నివేదికలు అందజేయాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత పూర్తి స్థాయి నష్టం ఎంత వాటింది ఏంటి అన్నది తదుపరి నివేదిక రూపొందించాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే వాతావరణం అనుకూలిస్తే మాత్రం సీఎం ఏరియల్ సర్వే చేసే ఆలోచనలో ఉన్నారు. ధన్యవాదాలు కృష్ణ.